ప్రైజ్ ది లార్డ్. ఎడారిలో సెలయేరులు శ్రీమతి చార్లెస్ కమాన్ గారి సంకలనం నుండి జూన్ 24వ తారీఖు కొరికైన వాగ్దానం. నా హస్త కార్యములను గూర్చి నాకే ఆజ్ఞాపింతురా. యెషయా గ్రంథము 45వ అధ్యాయం 11వ వచనం. యేసు ప్రభు తన అద్భుత కార్యాలు చేసేటప్పుడు ఈ వాక్య భాగాన్ని ఆధారం చేసుకున్నాడు. యెహోషువకు విజయ గడియలు సమీపించగా శత్రువు నాశనం సంపూర్ణమయ్యేలా తన కత్తిని ఆకాశం వైపుకి చూపి సూర్యుడా అస్తమించకు అని ఆయన ఆజ్ఞాపించినప్పుడు ఆ వాగ్దానాన్ని ఉపయోగించుకున్నాడు. 3.5 సంవత్సరాలు ఏలియా ఆకాశపు వాకిళ్లను మూసి వర్షం లేకుండా చేసిన సందర్భం దేవుని కార్యాలను గురించి ఆయనకు ఆజ్ఞాపించినట్టే కదా. మరణశయ్య పైన ఉన్న వ్యక్తి దగ్గర మోకాళ్ళుని మరణాన్ని దూరంగా తరిమిన మార్టిన్ లూథర్ కి ఆ అధికారాన్ని ఇచ్చింది ఈ మాటే. దేవుడు మనల్ని తనతో ఒక ఉత్కృష్టమైన సంబంధాన్ని కలిగి ఉండడానికి పిలుస్తున్నాడు. ఆకాశ విశాలాన్ని నా చేతులతో పరచాను, దానిలో నక్షత్ర సమూహాలను ఆజ్ఞాపిస్తున్నాను అంటూ యెహోవా దేవుడనే మాటలు మనకందరికీ తెలుసు. అయితే ఇలాంటి దేవుని మన ఆజ్ఞలను స్వీకరించడానికి సిద్ధపడి మనల్ని ఆహ్వానిస్తున్నాడు. ఏమిటి విపరీతం? ఇలాంటి సంబంధం ఎంత ఆశ్చర్యం! దేవుణ్ణి ఆజ్ఞాపించడానికి మనకున్న అవకాశానికి నత్తిగా అవిశ్వాసంతో మనం చేసే సగం ప్రార్థనలకి ఎంత పొంతన. నమ్మకం లేక మనం చేసిన ప్రార్థనలే మళ్ళీ చేస్తూ ఉంటే ఇక వాటికి పొదనెలా ఉంటుంది? తన ఇహలోకపు అవతారంలో దేవుడైన యేసు క్రీస్తు చాలా సార్లు మనుషుల ఆజ్ఞల కోసం అడిగాడు. ఎరుకో పట్టణంలో ప్రవేశిస్తూ ఉన్నప్పుడు గుడ్డివాళ్లు ఎదురైతే తనకే తాను ఏమీ చేయలేదు. నేను మీకు ఏం చేయాలని కోరుతున్నారు అంటే చెప్పండి, నేను సిద్ధంగా ఉన్నాను అన్నట్టే కదా. తన మహిమల తాలపు చెవిని సురఫెనికయ స్త్రీకి అప్పగించి నీ ఇష్టం, ఏం కావాలో తీసుకో అన్నట్టు యేసుక్రీస్తు ప్రవర్తించలేదా? తన పిల్లలను ఎలాంటి ఉన్నత స్థానానికి వాగ్దానం ద్వారా దేవుడు హెచ్చిస్తూ ఉన్నాడో మన మానవ జ్ఞానం అర్థం చేసుకోగలదా? ఆయన ఏమంటున్నారు? నా మహిమ ప్రభావాలన్నీ నీ ఆధీనంలో ఉన్నాయి. నా నామం చొప్పున నువ్వు ఏమి అడిగినా నేను నెరవేరుస్తాను. కొండలతో చెప్పండి, కడలిలో పడమని. గుండెలో శంఖ వదలండి, తండ్రి మాటని నమ్మండి. అడ్డమైన కొండల్ని తండ్రి పేరిట అదిలించండి. హుంకరించిన అడ్డుగోడలను తృణీకరించండి. మౌన ప్రార్థనతో నేలకూలిన బురుజులను చూసి జయగీతాలు పాడండి. విశ్వాసంతో విశ్రమించండి. ఇత్తడి తలుపులు ఇనుప గడియలు విశ్వాసి సాగిపోవడానికి వింతగా తెరుచుకుంటాయి. ఇది జరుగుతుంది. ఆధీనుడవుతాడు పగవాడు. విలువైన నెత్తురు తెచ్చిన విమోచన రాత్రిని పిలవండి. త్రిత్వం ఏకమై తెస్తుంది దాన్ని. ఇది జరుగుతుంది, నమ్మండి. వాక్యాన్ని అడ్డమైన కొండల్ని తండ్రి పేర అదిలించండి. విశ్వాసాన్ని చేపూని సందేహాన్ని త్యజించి అసాధ్యాలను సాధ్యం చేసి అద్భుతమైన శక్తిని ధరించి అన్నింటినీ జరిగించండి. వాక్యంలో నిలబడి అడ్డమైన కొండల్ని తండ్రి పేర అదిలించండి. ఆమెన్.